నిన్న సౌదీలో 45 మంది బస్సు ఆయిల్ ట్యాంకర్ గుద్దుకుంటే చనిపోయారు. ఎంత బాధాకరం అని అంటే మొత్తం ఒక్కరే ఒక్కరు బతికారు. ఆయన పేరు షోయబ్. అది కూడా హైదరాబాద్ నుండి మొత్తం ఎవరైతే 45 మంది చనిపోయారో వాళ్ళు కంప్లీట్గా ఇండియా నుండి, అందులో 16 మంది హైదరాబాద్ నుండి అండ్ ఒకటే ఫ్యామిలీ నుండి 7 మంది చనిపోయారు. మీరు అర్థం చేసుకోండి ఎంత బాధ ఉంటుందో ఆ ఫ్యామిలీకి. అండ్ ఏదైతే ఇప్పుడు నాకు ఈ న్యూస్ ఏదైతే ఉందో న్యూస్ ఆర్టికల్లో చదివినప్పుడు నా మనసు మొత్తం ఎట్లా అంటే, అరే మొన్ననే కర్నూల్లో అయింది, మన చేవెళ్ళలో అయింది ఇన్సిడెంటు, మళ్ళీ ఇప్పుడు సౌదీలో అయింది. ఎందుకు ఇట్లా బస్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం ఫ్రెండ్స్. దీని గురించి ఎలాంటి అప్డేట్ ఉన్నా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ నా నుండి మీకు ఎవ్రీడే వస్తాయి. అండ్ కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టార్టింగ్ చెప్పాలంటే వీళ్ళు ఒక 8 డేస్ బ్యాక్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ ఉమ్రా అని ఏమంటారు, ఉమ్రా యాత్ర అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మన చాలామంది హిందూస్ ఎవరైతే ఉన్నారో తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ దర్శనం చేసుకుంటే వాళ్ళు ఎంత పవిత్రంగా ఫీల్ అవుతారో, ఈ ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు ఏంటంటే హజ్ యాత్ర అనే దానికి వెళ్తారనమాట. సో వీళ్ళు ఆ ఉమ్రా యాత్రకి వెళ్ళడానికి చాలామంది రెండు ట్రావెల్ ఏజెన్సీస్, అంటే వేరే ట్రావెల్ ఏజెన్సీస్, అల్మక్కా ట్రావెల్ ఏజెన్సీస్ త్రూ వీళ్ళు ఏం చేశారంటే ఉమ్రా యాత్రకి వెళ్ళారనమాట. ఈ ట్రావెల్ ఏజెన్సీస్ త్రూ ఎందుకు వెళ్తారంటే అక్కడ వాళ్ళకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ట్రావెల్ ఏజెన్సీస్ ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం అర్థమైతే ఇక్కడెక్కడ చూపిస్తారు అని దానికోసమని ట్రావెల్ ఏజెన్సీస్ త్రూ వెళ్తారు. అండ్ వీళ్ళు మన ఏమంటారు మక్కా నుండి ఆ యాత్ర కంప్లీట్ చేసుకుని మక్కా నుండి మదీనా వచ్చే టైంకి ఒక 1 నైట్ జర్నీ 450 కిలోమీటర్స్, అరౌండ్ 450 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ వీళ్ళు వచ్చే టైంలో నిన్న ఆ సౌదీ టైమింగ్లో చూసుకుంటే 9 o'clock బస్సు స్టార్ట్ అయితే 9 o'clock నుండి 11 o'clock కాగానే అండ్ ఆయిల్ ట్యాంకర్ గుద్దుకొని చనిపోయారు అనమాట. సో చనిపోయింది ఈ సౌదీ అరేబియా గవర్నమెంట్ అనేది మొత్తం, అంటే ఎవరికి బయట పెట్టలేదు అంత తొందరగా, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా బయట పెట్టలేదు. ఎందుకు అనేది ఇంకా ఇంతవరకు క్వశ్చన్ ఉంది. ఎప్పుడు బయట పెట్టింది అంటే, ఎప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారో వీళ్ళ ఫ్యామిలీస్ ఫోన్లు చేస్తే ఎవరు కూడా ఫోన్ ఎత్తుతలేరు. అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చి దగ్గరున్న లోకల్ పొలిటీషియన్స్ త్రూ వెళ్తే అప్పుడు ఆ సౌదీ గవర్నమెంట్ అనేది ఈ ఇన్సిడెంట్ గురించి బయట పెట్టింది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఎంత సెకండ్స్లో అయిపోయిందంటే యాక్సిడెంట్, ఒకవేళ ఇట్లా గుద్దుకోగానే ఆయిల్ ట్యాంకర్ ఎఫెక్ట్తోని ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఒక్కరు కూడా బతకకుండా ఏమంటారు చాలా బూడిద అయిపోయింది. అట్లా కాలిపోయారు. అంటే ఒక బ్రతుకుండగానే ఒకరు చనిపోయినట్టు. ఇప్పుడు మొన్న కూడా రీసెంట్గా ఎట్లా అయిందో సేమ్ అలానే అంతకన్నా దారుణంగా 45 మంది చనిపోయారు. ఫ్రెండ్స్, ఎంత బాధాకరం అని అంటే, అండ్ ఇప్పటికీ ఒక థింగ్ ఏంటంటే, ఏదేమైనా కానీ మన పొలిటీషియన్స్ అందరూ మన అసదుద్దీన్ గారు కానీ, లేకపోతే బండి సంజయ్ గారు కానీ, కేటీఆర్ కానీ, లేకపోతే అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, వీళ్ళందరికీ కండోలెన్సెస్ ప్రకటించి వీళ్ళందరూ ఒక్కతాటిగా ఆ సౌదీ అరేబియన్ గవర్నమెంట్తో మాట్లాడుకుంటూ వాళ్ళ ఏదైతే ఉన్నాయో బాడీస్ కూడా గుర్తుపట్టలేనంత పొజిషన్లో, సో వాళ్ళు అక్కడనే వాళ్ళని ఏమంటారు అంత్యక్రియలు చేద్దామని ఆ సౌదీ అరేబియన్ గవర్నమెంట్ చెప్తుందంట. ఇక్కడ నుండి ఎవరైతే ఉన్నారో ఒక ఫ్యామిలీ నుండి ఇద్దరిద్దరిని పంపించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా దాని గురించి మనం వదిలేస్తే నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఆ ఒక్క ఎలోన్ సర్వైవరు ఎట్లా బతికినాడు అంటే, ఆయన డ్రైవర్ పక్కన కూర్చున్నట్టు. ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ అయిందో ఆ యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ సెకండ్స్లోనే ఆయన దుంకడం వల్ల ఆయన బతికిండు. అండ్ ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది అని ఇంతవరకు అయితే ఆ సౌదీ అరేబియన్ గవర్నమెంట్ అయితే మాట్లాడలేదు. కానీ ఇక్కడ హైదరాబాద్ నుండి 16 మంది ఫ్యామిలీస్, ఎంత బాధాకరం చూడండి. 8 మెంబర్స్ ఉంటే ఫ్యామిలీలో, అందులో 7 మెంబర్స్ చనిపోయారు. 7 మెంబర్స్ ఒకటే ఫ్యామిలీ నుండి చనిపోతే మీరు అర్థం చేసుకోండి ఎంత ఉంటుందో ఆ పెయిన్ అనేది. అండ్ ఫ్రెండ్స్, ఇట్లాంటి టైంలోనే అసలు ఏమవుతుంది లాస్ట్ 1.5 monthలో 3 ఇన్సిడెంట్స్ అయింది. అది బస్సుకి రిలేటెడే. అండ్ ఫ్రెండ్స్, మనం ఎక్కడున్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఒకవేళ మీరు కనుక బస్సులో కనుక ట్రావెల్ చేసేటట్టయితే ఒక బేసిక్ కొన్ని థింగ్స్ ఉంటాయి. ఏమంటే, మనము అవన్నీ ఫాలో అవుతున్నారా, ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయా లేవా, లేకపోతే గవర్నమెంట్ మొన్న ఎట్లయితే చేవెళ్ళ తర్వాత హడావుడి చేసిందో అట్నే, అంటే ఒకవేళ అలాంటి సిచ్యువేషనే ఉందా, లేకపోతే మీరు చెకింగ్స్ చేస్తున్నారా లేదా అనే దాని గురించి ఒకవేళ కనుక మీకు అనిపిస్తే వెంటనే మీరు ఏం చేయండి అంటే సప్పుడు దాకా గవర్నమెంట్కి రిపోర్ట్ చేయండి. అండ్ ఇంకోటి, ఈ సౌదీ అరేబియన్ గవర్నమెంట్ నుండి ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్స్ కోసం అనేది ఇంకా
ఇండియన్ గవర్నమెంట్ ఎంబసీ వర్క్ చేస్తుంది. ఎందుకంటే మనకు మిత్ర దేశం సౌదీ అరేబియా, చాలామంది ఈ హజ్ యాత్రకి, ఉమ్రా యాత్రకి వెళ్తుంటారు. అండ్ వాళ్ళందరి కోసం ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మనం మనసులో పెట్టుకొని మనం ఈ ఇండియన్ గవర్నమెంట్ అనేది ముందుకు వెళ్ళాలి. అండ్ ఫ్రెండ్స్, నేను కండోలెన్సెస్ అనేది ప్రకటిస్తున్నాను. ఎందుకంటే చాలా బాధ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే అంతమంది చనిపోవడం అనేది, హైదరాబాద్లో నుండి కూడా 16 మంది హైదరాబాద్ నుండి చనిపోయారు. అండ్ ఇండియా నుండి ఓవరాల్ 45 మెంబర్స్. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఈ టైంలో వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. ఒకవేళ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కనుక ఉండుంటే మీరు ఈ టైంలో వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేయడం చాలా ముఖ్యం. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ నేను ఒకవేళ ఈ అప్డేట్ దీని గురించి ఏమైనా అప్డేట్ ఉన్నా నేను మీ ముందుకు ఎంబడే తీసుకొని వస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ నా నుండి మీకు డైలీ వస్తాయి. అండ్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.